హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరికీ తెలుసు, భారతదేశంలో మనము రెండు ముఖ్యమైన జాతీయ పండుగలను మనం చాలా ఘనంగా జరుపుకుంటాం. అది ఒకటి ఇండిపెండెన్స్ డే, ఒకటి రిపబ్లిక్ డే. ఈ రెండు రోజుల్లోనూ మనం మన జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తాం. దేశం మొత్తం ఈ రెండు రోజులను చాలా ఘనంగా జరుపుకుంటుంది. మన జాతీయ జెండాని గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎగరేస్తాం. కానీ మీకు తెలుసా, ఈ రెండు రోజులలో జెండా ఎగరవేసే విధానంలో ఒక ఆసక్తికరమైన తేడా ఉంది. అది చాలామందికి తెలియదు. ఒక చిన్న వ్యత్యాసం ఉంది ఈ రెండిటికి. ఈ రెండు రోజుల్లో మనం జెండా ఎగరేస్తున్నాం, రెండు ఒకటే అని అనిపించచ్చు, కానీ ఒక తేడా ఉంది. మరి ఆ తేడా ఏంటి, దాని వెనుక ఉన్న చరిత్ర గొప్పతనం ఏంటి, ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇండిపెండెన్స్ డే గురించి మాట్లాడదాం. అంటే స్వాతంత్ర దినోత్సవం. అది మనం ఫస్ట్ 1947 ఆగస్టు 15 రోజు ఇండియాలో బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన తరుణంలో మనం ఈ జాతీయ జెండా అయితే ఎగరవేశాం. ఈ సంవత్సరం 2025లో మనం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాన కేంద్రం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట. సో ఇక్కడే మనం ఫస్ట్ జెండా ఎగరేసాం. ఇప్పుడు కూడా మనం ఎర్రకోట వద్ద స్వాతంత్ర దినోత్సవం రోజు, అంటే ఇండిపెండెన్స్ రోజు, ఎర్రకోట వద్ద మన జాతీయ జెండాని ఎగరేస్తాం. ఈ పవిత్ర దినాన ప్రధానమంత్రి జెండాని ఎగరవేస్తారు. ఈ జెండా ఎగరవేసే ప్రక్రియని హోస్టింగ్ అంటారు. ఇందులో జెండా మొదట కిందగా ఉండి పోల్ దిగువన కట్టి ఉంటుంది. ఆ తర్వాత తాడును పైకి లాగి జెండాను నెమ్మదిగా పైకి తీసుకెళ్ళి ఆపై దానిని విప్పుతారు. దాంతో మన జాతీయ పతాకం రెపరెపలాడుతూ ఎగురుతుంది. ఈ విధానానికి ఒక ప్రతీకాత్మక అర్థం ఉంది. స్వాతంత్రానికి ముందు మన జెండా స్థానంలో బ్రిటిష్ జెండా ఉండేది. దాన్ని తొలగించి కింద నుండి మనం మన జెండా పైకి ఎగరవేయడం అనేది ఒక స్వేచ్ఛను పొందినట్లు, విజయం సాధించినట్లు, ఒక గొప్ప ప్రతీక అని తెలియజేస్తుంది. ఇది ఆజాదీ అంటే స్వాతంత్రం యొక్క భావనను గుర్తు చేస్తుంది. ప్రజలు ఎన్నుకున్న అత్యంత చురుకైన పదవిలో ఉన్న ప్రధానమంత్రి దేశానికి స్వాతంత్రం లభించిన ఈ కీలక ఘట్టానికి గుర్తుగా జెండా ఎగరవేస్తారు. రెండోది మనం మాట్లాడుకోబోయేది రిపబ్లిక్ డే. జనవరి 26న జరుపుకుంటాం. గణతంత్ర దినోత్సవం. ఇది మనము మొదటగా 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినందుకు మనం ఈ జెండానైతే ఎగరవేసాం. ఇలా ప్రతి సంవత్సరం మనం జనవరి 26 రోజు మళ్ళొకసారి మనం మన జాతీయ జెండా ఎగరవేసుకుంటాం. ఎందుకు అని అంటే మన దేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్రంగా మారిన రోజు ఇది, జనవరి 26. ఈరోజు మన దేశాన్ని మనమే పాలించుకుంటామని, మనకంటూ ఒక రాజ్యాంగం ఉందని చాటి చెప్పడానికి ఈ జెండా అయితే ఎగరవేస్తాం జనవరి 26 రోజు. ఇంకా రిపబ్లిక్ డేలో వేడుకలు న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్, అంటే గతంలో దీన్ని రాజ్పథ్ అని పిలిచేవారు, అక్కడ జరుగుతాయి. ఈ రోజున మనకు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. ఈ పద్ధతిని అన్ఫర్లింగ్ అంటారు. దీనిలో జెండా ముందుగానే పోలు పై భాగాన కట్టి ఉంటుంది, ముడుచుకొని ఉంటుంది. రాష్ట్రపతి తాడు లాగగానే అది కింది నుండి పైకి లాగాల్సిన అవసరం లేకుండానే విప్పుకుంటుంది. ఈ ప్రక్రియ స్వేచ్ఛ పొందిన తర్వాత మనం స్వీయ పాలనకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగాన్ని స్వీకరించిన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇది సంవిధానం అంటే రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దేశ ప్రథమ పౌరుడు లేక పౌరురాలు అయిన రాష్ట్రపతి రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజున జెండాను ఎగరవేస్తారు. ఈ రెండు విధానాల వెనుక గల చరిత్ర మరియు లోతైన అర్థాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. స్వాతంత్ర దినోత్సవం మనకు స్వేచ్ఛను అందించిన పోరాటాలు, త్యాగాలను గుర్తు చేస్తుంది. గణతంత్ర దినోత్సవం మనకు స్వేచ్ఛ తర్వాత మనం నిర్మించుకున్న రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థను స్మరించుకుంటుంది. ఈ రెండు పండుగల్లోనూ దేశభక్తి ప్రధాన సందేశం అయినప్పటికీ ఆగస్టు 15ని ఇండిపెండెన్స్ డేని ఆజాదీ అని అంటాము. అలాగే రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవంని సంవిధానం అని అంటాము. అలాగే నాయకత్వం కూడా భిన్నంగా ఉంటుంది. ఆగస్టు 15 రోజేమో మనకు ప్రధానమంత్రి జెండా ఎగరవేస్తారు. రిపబ్లిక్ డే జనవరి 26 రోజు రాష్ట్రపతి జెండాను ఎగరవేస్తారు. ఈ రెండు తేడాలను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. ఇది కేవలం పద్ధతుల్లోని వ్యత్యాసం కాదు, మన చరిత్రలోని రెండు గొప్ప ఘట్టాలకి ఇవి ప్రతీకలు. మన గ్రామాలలో, పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాలను ఎగరవేసేటప్పుడు ఈ నియమాలను పాటించడం సరైన విధానం.
మనం ఎగరవేసేటప్పుడు ఎప్పుడైనా కాషాయం పైన ఉండేలాగా ఆకుపచ్చ కింద ఉండేలాగా చూసుకున్న తర్వాత మనం జెండా ఎగరవేయాలి. ఈ సంవత్సరం మనం 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. జెండా ఎగరవేతలోని ఈ చారిత్రక అర్థాలను గుర్తు చేసుకుంటూ దేశభక్తి, ప్రజాస్వామ్యం, ఐక్యత విలువలను మరింత బలోపేతం చేసుకుందాం. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలో కొనుగోలు శక్తి సమానత్వం ప్రకారం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. చైనా, అమెరికా తర్వాత మనమే ఉన్నాం. కాబట్టి మనం చేసే ప్రతి పని ప్రపంచానికి చాలా కీలకమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని, స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాల మధ్య ఉన్న జెండా ఆవిష్కరణ తేడాల గురించి మీకు స్పష్టంగా అర్థమైందని మేము అనుకుంటున్నాం. ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. మన జాతీయ పతాకానికి, మన దేశానికి ఎల్లప్పుడూ జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్గా నిలవండి. థ్యాంక్ యూ.